శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఏ మంత్రం చదువుకోవాలో, ఏ స్తోత్రాన్ని పఠించాలో, మే నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో, 12 రాశుల వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మే నెలలో మకర రాశి వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. విద్యార్థులకు తిరుగుండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూలో విజయాలు సాధిస్తారు. వ్యాపార రంగంలో తిరుగులేని లాభాలు చేకూరుతాయి. కాబట్టి వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అత్యుత్తమ స్థాయిలో వృత్తిపరంగా ఎదగగలుగుతారు. అలాగే ఆరోగ్యం కుదుటపడుతుంది. చాలా కాలంగా విసిగించినటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవటం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయానికి అసలు ఎలాంటి లోటు ఉండదు. రకరకాల మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గతంలో రావాల్సినటువంటి మొండి బాకీలన్నీ కూడా చేతికి అందుతాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసిగించిన వాళ్ళు మీ డబ్బులు మీకు తిరిగిచ్చేసే అవకాశం మే నెలలో కనిపిస్తోంది. భయంకరమైనటువంటి మొండి బకాయిల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అదేవిధంగా నూతన వస్తు ప్రాప్తి యోగం ఉంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేసే యోగం ఉంటుంది. అలాగే వ్యవహార జయం కలుగుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో బ్రహ్మాండమైనటువంటి విజయం చేకూరుతుంది. అలాగే ఉద్యోగులకి ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వస్తాయి. మీకు కావలసిన చోటికి మంచి ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ అయ్యే యోగం మకర రాశి వాళ్ళకి మే నెలలో కనిపిస్తుంది. అదేవిధంగా నూతన పరిచయాలు మంచి లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు కూడా మీకు చక్కటి భవిష్యత్తుకు మార్గం చూపిస్తాయి. అలాగే అప్పుడప్పుడు మాత్రం ఉద్రేకం ఉంటుంది. కుజుడి ప్రభావం వల్ల ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆ ఉద్రేకం అదుపులో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒక్కొక్కసారి ఆ ఉద్రేకం వల్ల ఓర్పు సహనం కోల్పోతూ ఉంటారు. ఈ ఒక్క విషయంలోనే మకర రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఉద్రేకం లేకుండా, కోపం లేకుండా ఓర్పుతో సహనంతో వ్యవహరిస్తే మాత్రం మే నెలలో మకర రాశి వాళ్ళకి తిరుగుండదు. బ్రహ్మాండమైనటువంటి విజయాలు వరిస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు ఏవి ఉండవు. సరైన అవగాహన ఉంటుంది. ఇంతకుముందు దంపతుల మధ్య ఏవైనా గొడవలు ఉన్నా అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. మొత్తం మీద కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మే నెలలో మకర రాశి వాళ్ళకి విశేషమైన రాజయోగం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. మే నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 4, 11, 13, 18, 23, 29, 31. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. మే నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 6, 8, 16, 20, 25, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. అలాగే మే నెలలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కలగాలన్నా, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలన్నా మకర రాశి వాళ్ళు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు వింటే మంచిది. దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఓం కాలాగ్ని శమనాయ నమః. ఈ మంత్రం చదువుకుంటే మకర రాశి వాళ్ళకి మే నెల మొత్తం బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మే నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.